సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. కర్త భోక్త సమత్వంలో ఉండాలి. మీకు ఇష్టం లేని ఉద్యోగం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉండదు, అశాంతిగా ఉంటుంది. కర్తగా అలా ఇష్టం లేని పని చేస్తే అనేక రోగాలు వస్తాయి. అయితే మరి నేనేం చేయాలి? నీవు చేస్తున్న పనిని భగవంతుడికి అర్పించాలి. భగవదర్పిత కర్మ అనుకుని ఇష్టంగా చేయటం నేర్చుకో. ఇప్పుడు భోక్త విషయం చూద్దాం. భోక్త అంటే కర్మ ఫలితాన్ని అనుభవించేవాడు. కర్మఫలం మీకు నచ్చినట్లు ఉండదు. అందరినీ విమర్శిస్తారు, దేవుణ్ణి కూడా దుయ్యబడతారు. మరి అయితే నేనేం చేయాలి? కర్మఫలాన్ని అంటే ఫలితాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. కర్మఫలం మనకు నచ్చినా నచ్చకపోయినా అది న్యాయమే అనుకోవాలి. చిరునవ్వుతో స్వీకరించాలి. ఇలా కర్తగా భోక్తగా సమన్వయం పాటించాలి. అంటే సమత్వం ఉండాలి.